ఇక నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ సభలో పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. బ్రదర్ తప్పుకో, కొంచెం తప్పుకో. తీరా మధు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భీమవరం నియోజకవర్గం నుంచి భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇంత అపూర్వమైన ఆదరణ నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. భీమవరాన్ని ప్రత్యేకించి ఇక్కడ చేయడానికి ఇది రెండవ బర్డోలిగా దీన్ని అందరూ అభివర్ణిస్తారు. చాలా చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఇది నర్వ్ సెంటర్, ఇది మూల కేంద్రం. ఇక్కడ ఎలాంటి ఆలోచన తీసుకుంటుందో ఇది రాష్ట్రం అంతా, కేవలం రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో నలుమూలలో కూడా విస్తరించేంత స్థాయి ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో నేను గంగరాజ్ గారికి కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. నేను వారి నుంచి ఆశించినంత సత్ఫలితాలు నేను చూడలేకపోయాను. పోరాట యాత్రలో నేను మొత్తం గోదావరి జిల్లా మొత్తం తిరుగుతున్నప్పుడు, ముఖ్యంగా భీమవరం వచ్చినప్పుడు నాకు మన డంప్ యార్డ్ చూస్తే ప్రజాప్రతినిధులు ఏ మేరకు పనిచేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. పైగా ఇక్కడ నా ఉద్దేశం ఒకటే, దీన్ని అత్యంత గొప్పైన విశ్వనగరంగా తీర్చిదిద్దాలి. ఇది భారతదేశంలో అత్యంత ప్రముఖమైన నగరంగా రావాలి. అది కూడా దీన్ని ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా ఎనమదురు డ్రైన్ కానీ, అలాగే డంప్ యార్డ్ కానీ, వీటన్నిటినీ, అలాగే విద్యాశ్వరం నుంచి ఇక్కడికి డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ సభలో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఇది చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. ఇన్ని విద్యాలయాలు, ఇంత గొప్ప మహానుభావులు పుట్టింది ఇది. దంతులూరి నారాయణరాజు గారి దగ్గర నుంచి పెద్దలు, ఇవన్నీ నాకు ఎంతో ప్రభావితం కలిగించినాయి. నేను అక్కడి నుంచి అలాగే అసలు ముందస్తుగా నర్సాపూర్ ఎంపీగా నేను విష్ణుకుమార్ రాజు గారు అసలు మేమిద్దరం అనుకోలేదు, కానీ మేము మాట్లాడుతూ మాకు వచ్చిన మా ఇద్దరి మధ్య సరదాగా ఏదో ఒక ప్రైవేట్ మీటింగ్లో కలిస్తే మా మధ్య పాలిటిక్స్ డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వస్తే నేను అడిగాను, మరి కానీ పాలిటిక్స్కి వచ్చారంటే నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు సామాజికంగా నాకు అభివృద్ధి మీద చాలా ఆసక్తి ఉంది అంటే నేను చెప్పాను. ఆయన కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు ఇంత చైతన్యం ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉండి ఆయన క్యాంపస్ని ఎంత అద్భుతంగా చేశారో అలాంటి మోడల్నే మొత్తం
భీమవరం మొత్తం నగరానికి మొత్తం దీన్ని అన్వయింపజేస్తాం. రీసైక్లింగ్ ప్లాంట్స్ దగ్గర నుంచి పొల్యూషన్ ఫ్రీ సిటీస్గా దీన్ని తీర్చిదిద్దుతాం. అలాగే నేను కోరుకుంటుంది కూడా నాగబాబు గారిని ఇక్కడ నర్సాపూర్ పార్లమెంటరీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. వారిని కూడా ఘన విజయంతో గెలిపిస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను అందరిలాగా వచ్చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడ బలంగా ఏ అభివృద్ధి అయితే వెనక్కి జరగలేదో అభివృద్ధికి సంపూర్ణంగా అత్యంత తక్కువ వ్యవధిలో ఇన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సమస్యలన్నింటినీ అత్యంత తక్కువ సమయంలో నేను దాన్ని పూర్తి చేస్తాను. అందరికీ అభివృద్ధిలో సమాన భాగాలు అందిస్తాను. శాంతి భద్రతలు చాలా బలంగా కాపాడే స్థితిలో ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతినిధులందరికీ జిల్లాని ఎంచుకోవడానికి ఇద్దరు అన్నదమ్ములు కూడా నాగబాబు గారు మీరు ఇక్కడే కుటుంబం సొంత జిల్లా దాని ప్రత్యేకంగా తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అందుబాటులో ఉండరు. ఈయన ఎలక్షన్ లో కంటెస్ట్ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే మీరు భీమవరం నుంచి ఎన్నికైన తర్వాత భీమవరానికి ఎన్ని రోజులు కేటాయిస్తారు? ఒక పదవి లేకుండా ఒక భీమవరంకి సంబంధం లేకుండా ఏమీ లేకుండా 12 రోజులు ఉంటున్నాను. ఇంకా ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాను ఆలోచించుకుని. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.